హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా ఇష్టంగా తినే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఫ్యాక్టరీస్ లో ఎలా తయారవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న కోకో ఫ్రూట్ నుండి మొదలై సాఫ్ట్ చాక్లెట్ బార్ వరకు అయ్యే ప్రాసెస్ ని ఈ వీడియోలో డీటెయిల్ గా నేను మీకు చూపించబోతున్నాను. అందువలన ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో డైరీ మిల్క్ తయారు చేయడంలో యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ని క్లియర్ అండ్ పర్ఫెక్ట్ గా చెప్పడం అండ్ చూపించడం జరిగింది. అసలు చాక్లెట్ యొక్క తయారీలో ముఖ్యమైన స్టెప్ వచ్చి కోకో ఫ్రూట్ హార్వెస్టింగ్. ఇందులో కోకో చెట్టు నుండి కోకో ఫ్రూట్ ని సేకరిస్తారు. చెప్పడం మర్చిపోయినా ఈ కోకో ఫ్రూట్ యొక్క చెట్టు అనేది ఎక్కువగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా అండ్ ఇండియా లాంటి వేడి ప్రదేశాల్లో ఇందాక తీసుకున్న ఆ కోకో ఫ్రూట్లను ఇక్కడ ఫర్మెంటేషన్ చేస్తారు. అసలు మ్యాజిక్ అనేది ఇక్కడ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫర్మెంటేషన్ లో ఆ కోకో పండుని తెరిచి దాని లోపల ఉండే తెల్లటి బీన్స్లను బయటికి తీస్తారు. అంటే తెల్లటి విత్తనాలను బయటికి తీస్తారు. ఈ విత్తనాలు అనేవి చూడడంలో తెల్లగా అండ్ తినడంలో కొంచెం పుల్లగా అండ్ కొంచెం వగరుగా కూడా ఉంటాయి. దీన్ని అలాగే మనం తినలేము, ఎందుకంటే ఇందులో ఎలాంటి చాక్లెట్ యొక్క ఫ్లేవర్ అనేది అస్సలు ఉండదు. అందువలన ఈ కోకో బీన్స్ లో ఉండే వగరుదనం అండ్ తెల్లదనం పోవడం కోసం వాటిని సుమారు 6 నుండి 7 రోజుల వరకు అరటాకులతో కప్పుతారు. ఈ క్రమంలోనే వాటి రంగు అండ్ రుచి అండ్ చాక్లెట్ యొక్క కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇక తర్వాత కంప్లీట్ గా 7 రోజులు ఫెర్మెంట్ అయిన తర్వాత దాన్ని డ్రై చేస్తారు. ఈ క్రమంలో వాటిలో ఉన్న తేమ అనేది తొలగిపోతుంది. ఆ తర్వాత ఎలాగైతే అవి డ్రై అవుతాయో వాటిని వెంటనే ఫ్యాక్టరీస్ కి తరలిస్తారు. ఇక ఎలాగైతే అవి ఫ్యాక్టరీకి చేరుకుంటాయో అక్కడ కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా వాటిని వెంటనే రోస్టింగ్ కోసం పంపిస్తారు. ఈ రోస్టింగ్ చేసే టైంలో ఆ బీన్స్ లలో చాక్లెట్ యొక్క స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ రోస్టింగ్ చేయడం వలన బీన్స్ లలో ఫ్లేవర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అండ్ బీన్స్ క్రిస్పీ అవుతాయి అండ్ బీన్స్ లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది కూడా చనిపోతుంది. అండ్ ఇక్కడ నుండి చాక్లెట్ అనేది దాని అసలు రూపం చూపిస్తుంది. తర్వాతి స్టెప్ వచ్చి గ్రైండింగ్. ఇక్కడ ఆ రోస్ట్ చేసిన ఆ బీన్స్ లను గ్రైండ్ చేస్తారు. దానితో అది పౌడర్ గా కాకుండా కొంచెం గాఢమైన పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ గాఢమైన పేస్టే కోకో లికార్ అని అంటారు. ఈ లికార్ యొక్క పేరు విని మీరు ఇందులో ఆల్కహాల్ ఉంటుందేమో అని అస్సలు అనుకోకండి, ఎందుకంటే ఈ చాక్లెట్ లో ఎలాంటి ఆల్కహాల్ ని మిక్స్ చేయరు. అండ్ ఈ కోకో పేస్ట్ అనేది ప్రతి ఒక్క చాక్లెట్ లో యూజ్ అవుతుంది. ఇది లేకుండా చాక్లెట్ తయారు చేయడం మేబీ ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత ఆ కోకో లిక్వర్ ని ఒక మషిన్ లో వేసి దాన్ని 2 భాగాలుగా సపరేట్ చేస్తారు. ఒకటేమో కోకో బటర్, ఇంకోటేమో నార్మల్ పౌడర్ గా మారుతుంది. డైరీ మిల్క్ లాంటి మిల్క్ చాక్లెట్లలో ఎక్కువగా ఈ కోకో బటర్ ని యూజ్ చేస్తారు. అందువలన మనం తినే ఈ డైరీ మిల్క్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది. తర్వాతి స్టెప్ వచ్చి మిక్సింగ్. ఇదే డైరీ మిల్క్ యొక్క మెయిన్ ఫార్ములా. ఈ మిక్సింగ్ లో కోకో లిక్వర్, కోకో బటర్, మిల్క్ పౌడర్ అండ్ షుగర్ ని కలిపి బౌన్సింగ్ మషిన్ లో వేసి గట్టిగా తిప్పుతారు. ఇక్కడే చాక్లెట్ స్మూత్ అవుతుంది, గ్రెయిన్స్ తొలగిపోతాయి, రిచ్ టెక్స్చర్ ఫామ్ వస్తుంది. దాంతో మనం చాక్లెట్ ని నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఫీల్ అనేది వస్తుంది. ఇక చాక్లెట్ పేస్ట్ ని టెంపరింగ్ అండ్ మోల్డింగ్ చేస్తారు. అంటే ఆ చాక్లెట్ యొక్క పేస్ట్ ని కంట్రోల్ టెంపరేచర్ లో చల్లబరుస్తారు. దీన్నే టెంపరింగ్ అని పిలుస్తారు. ఇక ఆ తర్వాత ఆ చాక్లెట్ యొక్క పేస్ట్ ని మోల్డ్స్ లలో వేసి డైరీ మిల్క్ చాక్లెట్ యొక్క షేప్ ని ఇస్తారు. ఇక్కడే ఇది మనకు తెలిసిన చాక్లెట్ గా మారుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చి ప్యాకేజింగ్ అండ్ క్వాలిటీ చెకింగ్. ఇక్కడ కొన్ని ఆటోమేటిక్ మెషిన్స్ అనేవి ఆ చాక్లెట్ యొక్క బార్స్ లను ప్యాక్ చేస్తాయి. ఇక తర్వాత కొంతమంది ఆ చాక్లెట్ యొక్క క్వాలిటీని చెక్ చేసి దాన్ని డైరెక్ట్ మార్కెట్స్ లోకి పంపిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మనం తినే చాక్లెట్ యొక్క ప్రతి ఒక్క బైట్ వెనకాల ఎంత పెద్ద ప్రాసెస్ దాగి ఉందో.
అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీ మేకింగ్ ప్రాసెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా మీకు ఇష్టమైన చాక్లెట్ ఏదో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. మళ్ళీ ఇంకొక కొత్త ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.